నమస్తే మేడం, అహింసా మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారో మీ ఊరి పేరు, మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులకు పంచండి మేడం. పితామహపత్రిజీకి నాకు తగ్గితులు, అమ్మగారికి నాకు తగ్గితులు. మాది టెక్కలి టెక్కలి. మేము 2011లో ధ్యానంకి వచ్చాము. అది మా తోటికోళ్ళు మా బావగారి వల్ల ధ్యానంకి వచ్చాము 2011 నుంచి. ఇప్పటికి ఇలాగా ధ్యానం చేస్తాను, ధ్యాన ప్రసారం చేస్తాను. ధ్యానం క్లాసులు కూడా ఈ నెల 2 ఆదివారం క్లాసులు పెట్టించి ధ్యానం క్లాసులు జరుగుతున్నాయి. నాకు నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు ఇవన్నీ ఉండేవి, అనారోగ్యంగా ఉండేది. ఇప్పుడు అయితే ధ్యానం చేసి ధ్యాన ప్రసారం ఇవన్నీ చేయడం వల్ల నాకు ఆరోగ్యంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అందరము ధ్యానం చేస్తున్నాము. మా వారు అందరం కూడా శాకాహారులనే ఫస్ట్ నుంచి కూడాను. ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మీరు? నేను రాత్రి అంతా ధ్యానంలో కూర్చుంటాను సార్. తెల్లవారి 6 గంటలకి లెగిసి మన పని అయితే మనం చేసుకుంటాం. రాత్రి అంతా ఉంటాను, పగలు కూడా టైం ఏ సమయమైనా ధ్యానం చేసుకుని కూర్చుంటాను. మీరు ముందు శాకాహారులా? ముందు నుంచి శాకాహారులే సార్, అందరం శాకాహారులు ముందు నుంచి. ముందు నుంచి ఓకే, అందరం ధ్యానం చేస్తాను. మీరు ఇంటిపై పిరమిడ్ కట్టారా మేడం? పిరమిడ్ కట్టాను. ఆహా, ప్రతిసారితో మీ అనుభవాలు చెప్పండి గురువు గారు. ప్రతిసారి ఒకసారి ఈ ఊరు వెళ్ళారు, అక్కడి నుంచి వచ్చారు మా దగ్గరికి. ఉప్మా చేసి తెచ్చారు, ఉప్మా పెట్టారు, తినిపించారు మాకు. ఒకసారి ఇలాగ వచ్చారు, దేనికో వచ్చారు, బరంపురం అవి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు. వచ్చి సార్ బాగా మాకు ఇచ్చేసారు, బాగుంది మేడం, బాగా చెయ్యండి అని చెప్పి. మా వారు మా పిల్లలు అందరూ పిరమిడ్లో కూర్చొని ర్యాలీలు చేస్తూ ఉంటారా? ర్యాలీ చేసాము సార్, అది 2014లో చేసాము. సార్ వచ్చారు, బాగా ర్యాలీ చేసాము అప్పుడు. ఓకే, చేసాము. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు? యజ్ఞాలకు వెళ్తూ ఉంటారు మీరు? కడతాలు ఫస్ట్ నుంచి ప్రారంభించినంత వరకు కడతాలు వెళ్తున్నాము. వైజాగ్ నుంచి మనం ఇక్కడ వస్తున్నాము, ఇక్కడికి కూడా దేవుడు అది ప్రకృతి వ్యాలీ వెళ్తున్నాము, ఇక్కడికి వస్తున్నాం. తప్పకుండా వస్తున్నాం, ఎక్కడికైనా అటెండ్ అవుతున్నాం. క్లాసులు పుస్తకాలు ఇస్తే కలెక్షన్ చేసి అందిస్తున్నాం అన్ని దగ్గరికి కూడా. ఇక్కడ పేరవరం వచ్చారు కదా, ఎట్లా ఉంది మీకు ఇక్కడ? బాగా ఉంది సార్, భోజనాలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉంటే అంతే అద్భుతం, చాలా అద్భుతంగా. ఇక్కడ పిరమిడ్ ధ్యానం ఎట్లా ఉంది? ఇక్కడ చాలా బాగుంది, శక్తిగా ఉంది, బాగానే ఉంది. ఎంతమంది వచ్చారు టెక్కల నుంచి ఇక్కడికి? 10 మంది వచ్చాము సార్. ఓకే, కొత్త వాళ్ళకే పట్టుకుని వచ్చాం సార్. మీరు మీ బంధువులందరికీ ధ్యాన ప్రచారం చేశారా? అందరూ చేస్తున్నారు. ఓకే, చెప్తున్నాం, చేస్తున్నారు. ఇగో ర్యాలీలు కూడా చేస్తాము. ర్యాలీలు చేస్తున్నారు బాగా? ఇప్పుడు చేస్తాం, 2వ ఆదివారం పెడుతున్నాం క్లాసు. చేస్తాం ర్యాలీలు కూడా. టెక్కల్లోనా మేడం? టెక్కలి. ఓకే, మా పిరమిడ్ పేరు విశ్వానంద పిరమిడ్. పక్కన ఒరిస్సాకి వెళ్ళే ప్రచారం చేశారా? ఒరిస్సా ఉంది, శిరీష మేడం ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళారా? వెళ్ళాము, ప్రచారం చేశారా? జీకే సార్తోని. ఓకే, వెళ్ళాం. అక్కడ ధ్యానులు ఉన్నారా? చాలా మంది శాకాహారులు అయ్యారా? శాకాహారులే. పిరమిడ్ ఉందా మేడం? ఉంది, అక్కడ ఉంది. ఒరిస్సాను ఇంకా ఎన్ని తిరిగారు? ఎక్కడికి వెళ్ళారు? ఒరిస్సా అంటే మరి పర్లాకిమిడి వరకు వెళ్ళాం సార్. ఇక్కడ ఇచ్చేపురము అవి ఉన్నాయి కదా, సోంపేట అంతవరకు వెళ్ళాం. ఓకే, భవిష్యత్తులో కూడా ప్రచారం బాగా చేస్తారా? చేస్తామనిసే తపన తీసుకున్నాం మేము. సార్ ఎలా చెప్పారో అలా చెయ్యాలి అని తపన ఉంది. పుస్తకాలు చదువుతూ ఉంటారా మీరు? చదువుతుంటాను సార్, ధ్యానంకి వచ్చి పుస్తకాలు చదవడం నేర్చాను సార్. ఏం పుస్తకం చదివారు? చదవడం రాదు, భగవద్గీత రాశారు కదా సారు, అది చదివేశాను పుస్తకం, 2 సార్లు చదివేశాను. ఇది ఓషో గారిది ఒక పుస్తకం చదివేశాను. ఇంకా సీతాయనం పుస్తకం అది చదివేశాను, తులసీదళం ఇవన్నీ చదివేశాను సార్. ఉన్నాయి పుస్తకాలు చదివేశాను బాగా. ఇంకా మీకు 3వ నేత్రం, దివ్య నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అనుభవాలు అంటే మన ఒకసారి మీదకి వెళ్ళిపోయాను సార్ ధ్యానంలో. నాకు ఆంజనేయ స్వామి నాకు దించేశారు అలాగని. పైకి వెళ్ళిపోతే అలా ఆంజనేయ స్వామి దించారు. ఆవిడ అంజలేదేవి గుడి ఉంది, త్రవ్వ పాక వేసుకుని ఉంటే ఆ పాక దగ్గర నాకు దించేశారు సార్ ఆంజనేయ స్వామి. చాలా అనుభవాలు ఉన్నాయి బాగా. బాగుంది మీ ధ్యాన అనుభవాలు మేడం. మా ఛానల్ కు వచ్చి మీ అనుభవాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ఇదే సార్ పట్టుకోవడం. థ్యాంక్ యూ మేడం. నాకు ఎంతవరకు